ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం హెచ్టిఎంఎల్లో ఆడియో ఫైల్ని మనం ఎలా తీసుకోవాలనేది చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో మీకు వీడియోని మనం ఎలా డిస్ప్లే చేయాలనేది చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి మనం హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్లో ఆడియోని ఎలా ప్లే చేయాలనేది చూద్దాం. సేమ్ మనం వీడియోని అయితే ఎలా అయితే డిస్ప్లే చేసామో సేమ్ ఆడియోని కూడా అంతే అనమాట. కాకపోతే ఇక్కడ మనకి ట్యాగ్ అనేది ఒక్కటే మారుతుంది అనమాట. అక్కడ మనం వీడియో అనే ఒక ట్యాగ్ని తీసుకున్నాం కదా, ఇక్కడ మనం దాని బదులు ఆడియో అనే ట్యాగ్ని తీసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం ఆడియో అనే ట్యాగ్ని తీసుకున్నాం, అలాగే ఆడియో ట్యాగ్ని ఎండ్ చేసాం కదా. మధ్యలో కూడా సేమ్ సోర్స్ అనే ఒక ట్యాగ్ తీసుకొని ఆ సోర్స్ లో కూడా సేమ్ మనం ఇక్కడ నేను house.mp3 అని ఇచ్చాను కదా, అంటే ఇదొక మ్యూజిక్ ఫైల్ నేమ్ అనమాట, అంటే ఆడియో ఫైల్ నేమ్ ఇచ్చిన తర్వాత టైప్ లో వచ్చేసి మీరు మీ యొక్క ఆడియో టైప్ ఏది audio/mp3 సో అట్లా ఆ టైప్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి యాట్రిబ్యూట్ వచ్చేసి కంట్రోల్స్ అయితే ఉందన్నమాట. సో ఆడియో కూడా మనకి ఏంది సౌండ్ తగ్గించుకోవడం, సో అలాగే మనకి టైం లైన్ ఇవన్నీ కంట్రోల్స్ అయితే ఉంటాయి కదా. సో ఈ కంట్రోల్స్ కోసం మనం అయితే కంట్రోల్ అయితే ఇది తీసుకుంటాము. అండ్ అలాగే ఆటో ప్లే అయితే ఉంటుంది, ఆటోమేటిక్ గా మనకైతే ఆడియో అనేది ప్లే అవడం కోసం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఒకసారి దీన్ని కూడా ఒకసారి సబ్లైమ్ టెస్ట్ లో రన్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఆడియో ట్యాగ్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ ట్యాగ్ లో వచ్చేసి తెలిసిందే కదా, మనం సోర్స్ ట్యాగ్ అయితే తీసుకోవాలి. సో సోర్స్ ట్యాగ్ తీసుకున్న తర్వాత మనకి సోర్స్ అయితే కావాలి కదా ఒకటి. ఆల్రెడీ నేను ఒక సోర్స్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి సబ్స్క్రైబ్ అని అయితే నేనైతే నేమ్ అయితే ఇచ్చాను అనమాట. అండ్ అలాగే ఫైల్ నేమ్ వచ్చేసి .mp3 అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఏమి ఇవ్వాలి సోర్స్ లో అంటే subscribe.mp3 అనేది సోర్స్ లో ఇవ్వాలన్నమాట. ఇక్కడ వచ్చేసి సోర్స్ లో subscribe.mp3 అనేది ఇచ్చేసాయి. ఇప్పుడైతే సోర్స్ అయితే ఓకే. ఇక్కడ వచ్చేసి టైప్ లో ఏం చేస్తారంటే ఆడియో స్లాష్ ఇక్కడ వచ్చేసి mp3 అనేది ఇవ్వండి, అంటే అది ఆడియో ఆర్ mp3 ఫైల్ అని అర్థం అనమాట. ఇక్కడ వచ్చేసి కంట్రోల్స్ అయితే తీసుకోండి, ఎందుకంటే మనకి ఆడియోకి కంట్రోల్స్ అయితే ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు దీనైతే సేవ్ చేద్దాం. సో సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి రిఫ్రెష్ అయితే చేసినట్టయితే మనకి ఆడియో అయితే వచ్చేసింది అనమాట. అండ్ అలాగే ఆడియోకి కూడా కంట్రోల్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ ప్లే పాస్ బటన్ అయితే ఉంది, అలాగే టైం కూడా అయితే ఉంది, ఆడియో ఎంతసేపు ఉంది అనేది. అలాగే మనకి టైం లైన్ కూడా అయితే ఉంది, కావాలి మనం టైం లైన్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి సౌండ్ మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, అలాగే దాన్ని మ్యూట్ కూడా చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 3 డాట్స్ ఉన్నాయి కదా, ప్లే బ్యాక్ స్పీడ్ కూడా మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు కంట్రోల్స్ ద్వారా. ఇప్పుడు దీని అయితే ప్లే చేస్తాను చూడండి. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో ఈ వీడియో ఎలా నచ్చిందని కింద కామెంట్ చేయండి. అలాగే నచ్చినట్టయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయ్యి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.